ఆదిత్య అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటాడు. ఒక మనిషిని ప్రేమించి ఆ మనిషిని ప్రేమించాక ఆ పెళ్ళి వరకు వచ్చాక పెళ్ళి వరకు వచ్చి పెళ్ళి ముందే పెళ్ళి ఆగిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా ఆనంది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే నేను ఒక మనిషిని ప్రేమించాను. ఆ మనిషి ఎవరో కాదు, అది నా పెళ్లిపేటల వరకు వచ్చింది. కానీ ఏం చేస్తాం, ఈ యాక్సిడెంట్ జరిగిన కారణంగానే అది అక్కడే ఆగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే ఏమైంది ఆదిత్య గారు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఆ మాటకు అక్కడ ఉన్న ఆదిత్య అయితే చాలా కోపంతో తన డైరీలో ఉన్న ఆలేఖ్య ఫోటో తీసి ఆనందికి ఇచ్చి ఇదిగో అని చెప్పి ఇస్తాడు. అది చూడగానే ఆనంది అయితే ఈ ఫోటో ఎవరు, ఈ అమ్మాయి ఎవరు ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి, మా ఇద్దరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాం, పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, పెళ్లి కూడా నిర్ణయించుకున్నాం. ఇక పెళ్లిపీటల మీద కూర్చుంటాం అనే టైంకి మీ జ్యోతమ్మ నాకు యాక్సిడెంట్ చేసింది. నాకు ఇలా అయినందుకు కారణంగా వాళ్ళేమో నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, మీకు కూడా ప్రేమ ఉందా, మీరు ఇంకొక అమ్మాయిని ప్రేమించారా, అయితే ఎప్పటికీ మీ మనసులో తనే ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆదిత్య అయితే నా మనసులో ఎప్పటికీ కాదు, ఎప్పటికీ నా జీవితాంతం తనే ఉంటుంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.